జియోకి చెందినటువంటి మరొక సంస్థ అంటే దానికి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ జియో క్రెడిట్ లిమిటెడ్. ఇందులో బ్యాంక్ ఆఫ్ అమెరికా డీల్ చేసుకుంది. 18,268 రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. దీనివల్ల ఈ సంస్థ యొక్క వాటా సగం అటువైపు వెళ్ళిపోద్ది. అంటే 49.9% వాటా. అంటే 50% ఇవ్వరు ఎక్కడా కూడా. ఏదైనా సరే 1.1 అయినా సరే ఎక్కువగా ఇటువైపే ఉండాలి కాబట్టి ఆ యొక్క దీంతోటే ఇక్కడ 49.9% ఇటు ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ అమెరికాకి ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి వాటా. అలాగే అటువైపు ఏమొచ్చేసి ఆ జియో వాళ్ళు ఏమొచ్చేసి 50.1% వాళ్ళు ఉంచుకున్నారు. అయితే ఇప్పుడు ఈ యొక్క దీని గురించి చాలా వరకు విమర్శలు ఉన్నాయి, ప్రశంసలు ఉన్నాయి. అయితే ఇటువైపు రిలయన్స్ ఏం చెప్తుందంటే అప్పులు తీరిపోవడం వల్ల ఇంకా మంచి సేవలు, మెరుగైనటువంటి సేవలు భారతీయులకు అందిస్తామని చెప్పి జియో చెప్తుంది. అయితే ఇప్పటికే ధరలు విపరీతంగా పెంచేశారు. సిగ్నల్స్ కూడా చాలా బ్యాడ్గా ఉన్నాయి. ఆ సిగ్నల్స్ మీద దృష్టి పెట్టండి, ధరలు తగ్గించండి అని చెప్పి వినియోగదారులు ఇప్పటికే చాలా వరకు కంప్లైంట్ చేస్తున్నారు. అది బయటికి చెప్పుకోలేకపోతున్నారు. కొంతమంది చెప్పుకున్నా సరే జియో అయితే మాత్రం ఈ విషయంలో ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. కానీ వాస్తవంగా చెప్పాలంటే జియోకి కొంచెం సిగ్నల్ సమస్య అయితే ఉంది.